హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న. మీరు చూస్తున్నారు అరకు నాటుకోళ్ళ ఛానల్ అనమాట. సో ఫ్రెండ్స్, మన అరకు నాటుకోళ్ళ ఛానల్ నుంచి మీకు అందరికీ అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈ హ్యాపీ న్యూ ఇయర్లో మీరు ఖచ్చితంగా మంచి ఆరోగ్యంతో, మంచి ఐశ్వర్యాలతో మంచిగా దూసుకుంటూ పోవాలని అందరూ మన తెలుగులు కానీ అందరూ మంచిగా ముందుకు దూసుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన అరకు నాటుకోళ్ళ నుంచి అయితే మీకు ఏం లేదండి, ఈ సంవత్సరం మంచిగా పందులకైతే మంచిగా ఇద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే మనకు అంత కుదరలేదు. సో మన షెడ్ కూడా కొంచెం లాస్ రావడం జరిగింది కాబట్టి ఎవరికి ఇవ్వలేకపోయాము. సారీ అండి. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిన మంచి ప్రైస్లోనే మంచి పుంజులు, భీమవరం కానీ, పెరుగు కానీ, తర్వాత మన ఎస్టీ నాటుకోళ్ళను కూడాను మీకు పందెనికి అయితే పనికి వస్తుంది. అందులో నుంచి కూడా మీకు బాగా దెబ్బలాడైతే మీకు మంచిగా ముందుకు వచ్చే విధంగా నేను తీసుకొస్తాను. అండ్ మధ్యలో కూడా మీకు ఉంటుందండి. సంక్రాంతిలోనే కాదు, సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా మీకు కోళ్ళు కావాలని నేను మీకు అరేంజ్మెంట్ చేస్తాను. ఓకేనా? తక్కువ ప్రైస్లో 2000 కానీ, 2500 కానీ, 1800 కానీ, 1500 కానీ, అంటే కోడి ఒక దెబ్బలాట బట్టి మీకు కావాలనుకుంటే. ఇంకోటి ఏంటంటే నేను డైరెక్ట్గా మీకు ఏమంటారు కొరియర్ చేయడం అలాగైతే ఏమి ఉండదు. మీరు వచ్చి దెబ్బలాడించుకొని తీసుకెళ్ళడమే. నాకు అలా నచ్చదు. ఎందుకంటున్నానంటే ఖచ్చితంగా దెబ్బలాడించాలి. ఆ దెబ్బలాటను మీకు నచ్చితేనే మీరు తీసుకెళ్ళాలి. దెబ్బలాడిన తర్వాత, ఎందుకంటే ప్రతి కోడి పందెం పొడవాలని కడతాము. కొన్నిసార్లు అది ఫెయిల్ అవ్వచ్చు కూడా. అది అందరికీ అలాగే జరుగుద్ది, నాకనే కాదు ప్రతి ఒక్కరికి అలాగే జరుగుద్ది. కొన్ని కోళ్ళు పొడిస్తే కొన్ని కోళ్ళు మనకు ఓడిపోవాల్సి వస్తుంటుంది. సో అలా జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మీరు దెబ్బలాడించుకొని కోడితో తన్నించుకొని తీసుకెళ్ళండి. మీకు కావాలనుకుంటే నేను అరేంజ్మెంట్ చేస్తాను. ఓకేనా? సో దేవుడి దేవల మనకు 2024లో అయితే డబ్బులు అయితే లాస్ వచ్చింది, కానీ పందులు అయితే మనకు చాలా చక్కగా కలిసి వచ్చింది. సో ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ముందుకు వెళ్ళడానికి కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. అంటే ఓకే, మనం కూడా సక్సెస్ అవ్వగలమా, ఇలా కష్టపడితే ఒక చిన్న ఇదైతే వచ్చింది. సో మీరందరూ కూడా, మీరు ఎవరైనా కొత్తగా షెడ్ పెట్టుకోవాలనుకుంటే 2025లో చాలామంది మా ఫ్రెండ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలామంది పెడుతున్నారంట. 2 లక్షలతోని 3 లక్షలతో అంటున్నారు. సో వద్దండి, 2 లక్షలు అలా 3 లక్షలు పెట్టేయకండి ఒకేసారి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రేక్ షెడ్ పెట్టండి, సెక్యూరిటీ లాగా. రేక్ షెడ్ అండ్ చుట్టూ రౌండ్ ఐరన్ కంచి అయితే ఎట్టుకోండి. తర్వాత మెడిసిన్ కిట్ అండి, ఖచ్చితంగా మెడిసిన్ కిట్ తీసుకోండి. అండ్ మందుల గురించి తెలిసి ఉండాలి. తర్వాత ఏ కోళ్ళకి ఎటువంటి మేతలు పెట్టాలి, ఎలా పెట్టాలి, తర్వాత ఎటువంటి మందులు ఇప్పుడు వాడాలి, వర్షాకాలంలో ఎటువంటి మందులు వాడాలి, అండ్ మన న్యాచురల్ అండ్ తర్వాత మనకు సైంటిఫిక్గా ఏంటంటే మనకు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉంటాయి కదా. సో ఆ విధంగా అన్నీ మీరు తనకంటూ ఒక మంచిగా నిర్ణయించుకొని మీరైతే ఈ ఫీల్డ్లోకి రండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ కోళ్ళు అయితే అమ్ముకోవాలండి. మనము అన్ని పందెంకి అయితే అవ్వదు. సక్సెస్ అవ్వాలంటే చాలా సక్సెస్ ఈజీగా అవ్వచ్చు డబ్బుల పరంగా అయితే, కానీ పందెం